అహంకారం ఆత్మగా మారదు. నువ్వేం చేయాలి? వేదాంతం చెప్పినట్లు చెయ్యి. వేదాంతం ఏమి చెబుతుంది? దృక్పథం మార్చుకో అంటుంది. అహంకార ప్రధాన జీవితం నుండి ఆత్మ ప్రధాన జీవితానికి నీవు మారిపోవాలి. అహం ఆత్మ అస్మి అనుకో. అహంకారానికి ముక్తి ఎన్నటికీ రాదు. సమస్యలు లేని కాలం అంటూ లేదు. అలాగే ఆత్మకు ముక్తి ఎప్పుడూ ఉంది. సమస్యలు ఉండవు. అహంకారం అంటే ఒక వ్యక్తి, దేహము, మనస్సు, ఇంద్రియాల సముదాయం ప్లస్ ప్రతిబింబ చైతన్యం. ఆత్మ అంటే బింబ చైతన్యం లేక సాక్షి చైతన్యం. అహంకారానికి ఉనికిని ఇచ్చేది చైతన్యం. అహంకార ప్రధాన జీవితం స్థిరంగా ఉండదు. ఎందుకంటే జగత్తును మనం నియంత్రించలేము. జగత్తు స్వభావం అతి రహస్యం, మన ఊహలకు అందదు. కాబట్టి అహంకారానికి ఎప్పుడూ పరాభవమే, విజయం అంటూ ఉండదు. అహంకారం విచిత్రంగా తన సమస్యలను మార్చుకోగలదు. నీకు మరణశిక్ష వేయమంటావా లేక తుపాకీతో కాల్చి చంపమంటావా? ఇది ఆప్షన్, ఇది చాయిస్. కోరుకో, ఏం కావాలి? నీ కోరిక తీరుస్తాను. ఒక వ్యక్తికి మంచి ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది. కానీ అతను కారును ఎంజాయ్ చేయకుండా బాధపడుతున్నాడు. ఎందుకు? పెట్రోలు దొంగతనం చేసే డ్రైవరు నాకు సమస్య ఉంది, అతనితో నాకు సమస్య ఉంది అంటాడు. అహంకారం సంసార కారణం. అహంకారం సంసార కారణం. అహంకారం అహంకారంగానే ఎప్పటికీ ఉంటుంది. అహంకారం ఎప్పటికీ ఆత్మగా మారదు. అహంకారం అహంకారంగానే ఎప్పటికీ ఉంటుంది. అది ఆత్మగా మారే సమస్య లేదు. కాబట్టి అహం ఆత్మ అస్మి, అహం ఆత్మ అస్మి అని అనుకో. ఆత్మలో రమించు, ఆత్మలో రమించు.